ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని వేదవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, నేటి దినాన విశ్రాంతి దినం, రేపు పునరుత్థాన ఆరాధన. దేవుని పిల్లలుగా మనము పునరుత్థాన ఆరాధనలో పాలుభాగస్తులమై ప్రభువుని గణపరచవలసిన సమయము ఆసన్నమవుచున్నది. విస్తారమైన పనులు, ప్రయాణాలు సాధ్యమైనంత వరకు ఈ దినమున చేసుకుని రేపటి దినమున ప్రభు సన్నిధి నిలుచుటకై వేగిరమే సిద్ధపడుదుముగాక. అంత మాత్రమే కాదు, మనకి 22-23 బుధ గురువారములు కన్వెన్షన్ కొరకై మానక ప్రార్థిస్తున్నాం. ప్రభు సన్నిధిని సమస్తము సమకూడి జరుగులాగున ప్రార్థన ఆత్మతో నిండుకుందాం. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 31వ అధ్యాయం 12 నుండి ప్రియులారా దగ్గరగా 54 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 31వ వచనం చదువుచున్నాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మలను అందరినీ బలపరచండి. దైవానుగ్రహం మాలో ఉంచండి. ప్రభువా, మీ వాక్కు చేత మమ్మలను దర్శించండి. మీ కృపా కాపుదల కనికరాలు విస్తరింపచేయండి. సమయోచితమైన ఆలోచన చొప్పున మమ్మలను నడిపించండి. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన మిద్యానీయుల మీద ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళి వారు కొల్ల సొమ్ముతో తిరిగి వచ్చిన విధానం ఈ భాగంలో మనం చూడవచ్చు. విషయం ఏంటంటే, ఆ కొల్ల సొమ్ములో నుండి కొంత భాగాన్ని దేవుని మందిరానికి కూడా తెచ్చారు. అయితే ఈ సందర్భం అంతటిని ఒక మాటలో మీ ఎదుట ఉంచాలని ఆశిస్తున్నాను. ఏంటి అంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. వింటున్నారా? దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మోషే అలాగున చేశారట. మోషే మాత్రమే కాదు పిల్లరా, ఎలియాజరు యాజకుడునై ఉండగా అతడును ఇదే పని చేశారు. అంటే ఎలియాజరు ఎవరు? అహరోను యొక్క కుమారుడు. అహరోను ప్రధాన యాజకుడు. అహరోను తరువాత
ఎలియాజరు ఆ బాధ్యతను స్వీకరించాడు. ఫలితంగా వీరు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వీరు చేశారట. దేవుడు చెప్పినట్లు చేశారట. మానవ దైనందిన చిన్న జీవితంలో మనుషుడు తనకు నచ్చినట్లు చేయడానికి ఇష్టపడతాడు. తను కోరుకున్నట్లుగా చేయడానికి ఇష్టపడతాడు. కొందరు ఇంకా పైగా అంటారు, మీరు చెప్పినట్టు నేను చేయను, నాకు నచ్చినట్టు నేను చేస్తానంటారు. మరే వీళ్ళు పెద్ద పుడింగ్ అనమాట. కొందరు పిల్లలను చూసినప్పుడు ఆ పిల్లలు ఇలాగే ఎదురు సమాధానం చెప్తుంటారు, మీరు చెప్పినట్టు చేయను, నాకు నచ్చితే నేను చేస్తానంటుంటారు. ప్రియులారా, ఏదో పిల్లల గురించి మాట్లాడుకున్నాం కనుక ఈ మాట చెప్పాను. సాధారణంగా ఒక సేవకుడునైన నేను, ఇదిగో దేవుని పిల్లలైన మీరు మనకు నచ్చినట్లు చేయడం కాదు, దేవుడు మెచ్చినట్లు మనం చేయాలి. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే చెయ్యాలి, మనకు వచ్చినట్లుగా కాదు. ప్రభువు చెప్పిన ప్రకారంగా ఎవ్వరు చేసినా వారు దీవెనకరంగా మారారు. చూడండి, ఆదికాండం 1 నుండి ప్రకటన గ్రంథం 21 వరకు ఏ భక్తుని జాబితాను చూచినా వారు ప్రభువు చెప్పినట్లు చేసినప్పుడే వారు దీవెనకరంగా మారారు. ఎన్నో సందర్భాలలో మనం ప్రభువు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతుంటాం, దానికి తోడు ప్రార్థనలు చేస్తుంటాం, ప్రభువా ఏదైనా సహాయం చేయండి అని. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభు చెప్పినది చేసే సందర్భంలో కూడా మన స్వచిత్తాన్ని ఎక్కడో ఒక మూలం దాచిపెట్టేస్తుంటాం. వింటున్నారా ప్లేరా? మన స్వచిత్తం అనేది ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. మన ఇచ్చ అక్కడ ఆధిపత్యం చేస్తూ ఉంటుంది. అక్కడ దేవుని మహిమ ఉండదు ప్లేరా. ఎక్కడైతే దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరుతుందో అక్కడ మహిమ ఉంటుంది, మరణానికి అవకాశం ఉండదు. దేవుని కార్యం జరుగుతుంది, దైవత్వము అనున్నది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలుతో ప్రభు చెప్పారు, ఎరికో ప్రాకారాలు మీదుట కూలిపోవాలంటే 7 పర్యాయములు దాని చుట్టూ ప్రదక్షిణములు చేయుడి, 6 రోజులు రోజుకొకసారి చొప్పున 6 దినములు మౌనులై తిరగండి, 7వ దినాన 6 సార్లు మౌనులై ఉండి 7వసారి ఆర్భాటము చేయుడి అని ప్రభు చెప్పారు. వింటున్నారు కదూ? ప్రభు చెప్పినట్లు వారు చెయ్యగలిగారు. ప్రభు చెప్పినట్లు ఎప్పుడైతే వారు చేయగలిగారో ప్రియులారా, దైవ సంకల్పం, దేవుని కార్యం వాళ్ళు చూడగలిగారు కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నారు, ఆనాడు మనకు తోడై ఉన్న ప్రభు ఈనాడు మనతోనున్నారు. కానీ కొన్నిసార్లు కార్యములు ఎందుకు చూడలేకపోతున్నామంటే ఎక్కడో ఒక స్వచ్ఛత్వం పనిచేస్తానే ఉండిపోయింది. ఈ సందర్భంలో కూడా దేవుడు సమస్తాన్ని నిర్మూలన చేయమంటే వారు కొందరు మిగిల్చారంట. ఈ అధ్యాయంలో సౌలు అమాలేకీలు చంపడానికి వెళ్ళినప్పుడు బలమైన వాటిని కొన్నింటిని మిగిల్చేసాడు. అక్కడ స్వచిత్తం పనిచేసింది, ఇక్కడ కూడా కొంత స్వచిత్తం పనిచేసింది, కనుక దేవుని కార్యం సంపూర్ణం అవట్లేదు. పిల్లరా, మన జీవితంలో మన చిత్తం, ఇంక్లూడింగ్ నా చిత్తం ప్రతి దినం సిలువేయబడాలి. దైవ చిత్తం ప్రతిరోజు మన యందు నెరవేర్చబడాలి. ఆమేన్. ప్రతిరోజు నెరవేర్చబడాలి. పరలోక ప్రార్థనలో కూడా ప్రభు మనకు అదే నేర్పారు.
పరలోకమందు నీ చిత్తం ఎలాగునున్నదో భూమి యందు అలాగు నెరవేరును గాక. భూమి యందు ఎవరున్నా మనమేగా. అంటే మన పక్షాన దేవుని చిత్తమే నెరవేరాలి. మనకు నచ్చినట్లుగా గాక, దేవుడు మెచ్చినట్లుగా, మనకు వచ్చినట్లుగా గాక, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం చేసినప్పుడు దేవుని కృప మనం సమృద్ధిగా పొందుకుంటాం. మోషే మొదటి తరం అనుకుందాం, అహరోనుది మొదటి తరం అనుకుందాం, ఎలియాజరుది రెండో తరం కదా. మొదటి తరంలో ఉన్న వ్యక్తి దైవ చిత్తాన్ని చేశాడు, రెండో తరంలో ఉన్న వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు. ఆమేన్. ఎంత అదృష్టం ప్రియరా. అహరోను కాలంలో దేవుడు ఎంత కృప చూపారో, ఎలియాజరు కాలంలో కూడా దేవుడు అదే కృప చూపారు. కనుక లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడు. సంగతిని గుర్తెరిగి దేవుని కృప కొరకే సాగిపోదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ కృప, మీ కాపుదల, మీ కనికరం మా అందరికీ తోడై ఉండి నడిపించబడును గాక. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరి యందు వెల్లడి పరచబడును గాక. మేలు చేత నడిపించమని, దీవెన ఆశీర్వాదం దయచేయమని, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అన్న లేఖనం అందరి యందు నెరవేర్పులోకి తీసుకురండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.